బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. జాగరం మండలంలో గోస్తని నదికి ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలైతే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలైతే కొనసాగిస్తున్నాయి. మొత్తంగా ఇద్దరి మృతదేహాలు లభించగా మరో యువకుడి కోసం అయితే రెస్క్యూ టీం గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. You have new messages. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. జాగరం మండలంలో గోస్తని నదికి ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలైతే చేపట్టాయి. ఇద్దరి మృతదేహాలు లభించగా మరో యువకుడి కోసం అయితే రెస్క్యూ టీం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, చెప్పండి, అసలు ఏం జరిగింది? మరొక యువకుడి డెడ్ బాడీ దొరికిందా ఏంటి? ప్రస్తుతం ఎలాంటి గాలింపు చర్యలు జరుగుతున్నాయి అక్కడ? పద్మ, ఏదైతే విజయనగరం పట్టణానికి చెందిన 6 యువకులు నేటి ఉదయాన్నే ఏదైతే జామి మండలంలోని గోస్తని నదికి స్నానం కోసం వెళ్లి ఈత కొట్టి ఈ వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి అయితే నేటి ఉదయం వెళ్ళడం జరిగింది. అదే క్రమంలో 6 యువకులు స్నానానికి నదిలో దిగారు. నదిలో దిగిన క్రమంలో 6లో ఒక ఏదైతే యువకుడికి గల్లంతు కావడంతో అతన్ని రక్షించబోయి మిగతా ఇద్దరు కూడా గల్లంత అయిన పరిస్థితి అయితే నేడు చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం మొత్తంగా ముగ్గురు ఏదైతే 6 యువకుల్లో 3 యువకులు సేఫ్ చేసి వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు మేల్కొని వెంటనే రెస్పాండ్ అయ్యి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి వాటిని వెంటనే ఏదైతే గోస్తని నది మొత్తాన్ని కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. నేటి ఉదయం నుండి కూడా గాలింపు చర్యలు చేపట్టి చివరకు ఇప్పుడైతే 3 మృతదేహాలు కనుగొనడం జరిగింది. ఇప్పటికే 2 మృతదేహాలు చేశారు. తాజాగా ఒక మిగిలిన యువకుడు మృతదేహాన్ని కూడా కనుగొనడం జరిగింది. మొత్తంగా అయితే ఈ విషాదం తీవ్రంగా స్నానంకి వేసవి తాపం తీర్చుకోవడానికి స్నానంకి వెళ్ళిన 6 యువకుల్లో 3 యువకులు మృతి చెందనైతే విజయనగరం పట్టణం కంటోన్మెంట్ కి చెందిన 6 యువకులు కూడా ఒక తీవ్ర విషాదం ఆ కుటుంబాల విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో గతంలో కూడా ఇదే ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ హెచ్చరిక బోట్లు కూడా ఉన్నాయి. వాటిని లెక్క చేయకుండా యువకులు అయితే స్నానంకి దిగి ఈత కుట్టడం నేర్చుకోవడానికి ఈత చేస్తూ గల్లంతైన పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ హెచ్చరిక బోట్లు ఉన్నప్పటికీ కూడా వారు ఏదైతే హెచ్చరిక బోట్లు కాదని వారు నదిలో దిగడం వల్లే ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ అలాంటి ప్రమాదాలు అంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా, లేదంటే ఎక్కడైనా హెచ్చరికల బోర్డులు కట్ట ఏమైనా పెట్టడం జరిగిందా ఆ నది దగ్గర? పద్మ, గతంలో కూడా అదే ప్రదేశంలో పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే గోస్తని నది అక్కడ లోతుగా ఉంటుంది, అక్కడ గతంలో కూడా స్నానంకి దిగి ఈత కొడుతూ కొంతమంది గల్లంతైన పరిస్థితి ఉంది. ఇప్పుడు అప్పటి నుండి కూడా గత 3-4 సందర్భాల్లో జరిగినప్పటి నుండి కూడా అక్కడ హెచ్చరిక బోర్డులు ఉన్నాయి. ఈ ప్రదేశంలో స్నానంకి ఎవరు కూడా దిగకూడదు, ఇక్కడ ప్రమాదకరం కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ నదిలో దిగవద్దని చెప్పి హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ యువకులైతే తాజాగా ఇలాంటి పెడచెవిని పెడుతూ ఆ హెచ్చరిక బోర్డులను పెడచెవి పెడుతూ ప్రమాదాన్ని బారిన పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికి కూడా ఏదైతే స్థానికులు అయితే కోరుతున్నారో పలుమార్లు ప్రమాదం జరుగుతున్నా ఇటు సైడ్ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఇటు ఎవరు కూడా రాకుండా చేయాలని చెప్పి పరిస్తున్నారు. అటువంటి చర్యలు చేపడితే గానీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి, లేదంటే తరచూ ఈ ప్రమాదాలు ఎలాగే జరుగుతాయి అని చెప్పేసి స్థానికులు తెలుపుతున్నారు. పద్మ, అయితే అక్కడ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఇక మీదైనా సరే ఇలాంటి జరగకుండా యువకులు కొంచెం జాగ్రత్తగా ఉండేటట్లు ఏమైనా ఏర్పాట్లు చేస్తామని అంటున్నారా? అయితే ఇప్పుడు ఏదైతే శృంగవరపుకోట తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఘటనా స్థలంలో ఇప్పటికే వాటి పరిసర ప్రాంతాలు ఏదైతే రహదారికి దగ్గరలో ఉన్న ప్రదేశం కావడంతో ఇక్కడ దిగుతున్నారో దీనికి ఎటువంటి రక్షణాత్మక చర్యలు చేపట్టడం పాటు అక్కడ ఆ ప్రదేశంలో నిత్యం ఒక పహారాగా ఉండే విధంగా అక్కడ గ్రామస్తులను తలయాటలు పెట్టి వాటి నుండి ఉదయం కొంత కనిపెట్టే విధంగా యువకులు దిగిన వారిని హెచ్చరిక చేసే విధంగా చర్యలు చేపట్టి రానున్న రోజుల్లో భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చేపడతామని తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో విషాదం అయితే చోటు చేసుకుంది. జాగరం మండలంలో గోస్తని నదికి ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులైతే గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలైతే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలైతే చేపట్టాయి. ముగ్గురు మృతదేహాలు కూడా లభించినట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా అక్కడ అధికారులు కూడా కొన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్న యువకులు పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్తున్నారు. అక్కడ స్థానికులు కూడా ఇక్కడ బారికెట్లు ఏదైనా ఏర్పాటు చేయండి, ఇక్కడ హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేయంటూ కూడా అక్కడ స్థానికులు అయితే కోవడం జరుగుతుంది.